అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో పిండి తడపడం కొంచెం కష్టం అవుతుంది. పెద్ద బౌల్లో పిండి తడిపేసుకుందాం. అయితే ఈస్ట్ డో ఎప్పుడు 1 లేదా 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. సో తడుపుకున్న తర్వాత 1 లేదా 2 రోజుల్లో వాడేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండిలో 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూన్ ఈస్ట్తో పాటు కాస్త ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి నీళ్లు వేసుకొని పిండి తడుపుకోవాలి. ఇలా ఒక్కసారి పిండి బాగా తడుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కాస్త నూనె వేసుకోవాలి. ఫస్ట్ పిండిని తడిపేటప్పుడే సాఫ్ట్గా చేసేసుకోవాలి. ఒక్కసారి తీసి పక్కన పెట్టిన తర్వాత ఈస్ట్ డోని మళ్ళీ మనం కదిపామనుకోండి ఇంకా పొంగడం ఆగిపోతుంది. సో ఫస్ట్ టైమే బాగా తడిపేసుకోవాలి. కొద్దిగా నూనె తీసుకొని ఇలా బౌల్లో వేసేసి ఇప్పుడు ఈ పిండిని ఇందులో పెట్టేసి క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా దాంతో ఇలా క్లోజ్ చేసేసి 1 గంట సేపు పక్కన పెట్టామనుకోండి. నేను ఇంతే పిండిని తడిపాను, పొంగుతుంది చూడండి, ఇంత పిండి అవుతుంది. సో పిజ్జాకి కావాల్సిన డో రెడీగా ఉంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఒక్కసారి హ్యాండ్ క్లీన్ చేసుకొని మిగతా ప్రాసెస్కి వెళ్దాం. పిజ్జాకి కావాల్సిన డో రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పిజ్జా సాస్ చేసుకోబోతున్నాం మనం. అయితే దానికి సాస్ పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేద్దాం. మామూలుగా అయితే ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి, కానీ మన ఇంట్లో రిఫైన్ ఆయిల్ ఉంటుంది కదా, ఇది కూడా వాడుకోవచ్చు. నేను రెగ్యులర్గా మన ఇంట్లో వేసుకునే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. గిన్నెలో నూనె వేసాం కదా, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. సాస్ చేసిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పడేయచ్చు, కానీ ఇప్పుడు ఇందులో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసేద్దాం. బిర్యానీ ఆకు వేసాం కదా. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ వేస్తున్నాం. చాలా సింపుల్ సాస్ చేస్తున్నాం మనం, చిటికెలో అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే కాస్త చక్కెర. వీటితో పాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే పిజ్జా సాస్ రెడీ అయినట్టే. ఇలా మంచి కలర్ రావాలి, బాగా ఉడకాలి, నూనె మట్టుకి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మరి ఇక్కడ పిజ్జా సాస్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం అలాగే ఇప్పుడు చివరగా పిజ్జా సాస్లో మనం టమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి.
అలాగే ఇప్పుడు నేను ఒక పెద్ద పెనం తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మన ఇంట్లో కొంచెం చిన్న సైజ్ ఓవెన్స్ ఉంటాయండి. మన దగ్గర ఉన్న ఈ ఓవెన్లో కింద కుక్ అవ్వదు, ఆ బేక్ అవ్వదు. కాబట్టి పెనం పైన బేస్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఈ పెనంని డైరెక్ట్గా మనం ఓవెన్లో పెట్టామనుకోండి, పైన క్రిస్పీగా అవుతుంది, అలాగే కింద కూడా చక్కగా కుక్ అవుతుంది. ఈ మెథడ్లో ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇంట్లో అలాగే చేస్తాను. సో ఇప్పుడు పెనం పెట్టుకున్నాను కదా, పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. అయితే పిజ్జాని కొంతమంది కొన్ని రకాలుగా ఇష్టపడతారండి. నాకైతే కింద ఉండే బేస్ కొంచెం లావుగా ఉంటే ఇష్టం. మా ఆయనకేమో సన్నగా క్రిస్పీగా ఉంటే ఇష్టం. చెర్రీ బెర్రీ ఎలా ఉన్నా తింటారు. సో మీ ఇష్టం. మీకు కొంచెం బేస్ లావుగా ఉండాలి అంటే కొంచెం లావుగా పెట్టుకోండి, లేదు క్రిస్పీగా ఉండాలి, సన్నగా ఉండాలి అనుకుంటే మీకు నచ్చినట్టుగా కింద బేస్ని రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ కింద ఇలా మొక్కజొన్న రవ్వ వేసేసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత తీసుకొని ఇప్పుడు డస్టింగ్ కోసం కొంచెం పిండి, అలాగే చీజ్ కూడా కావాలి. కొద్దిగా మైదా పిండితో ఇలా లైట్గా డస్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టవ్ మీద పెనం పెట్టేసుకుందాం. కొంచెం సైడ్స్ ఇలా లూజ్ చేసి ఇలా అంచు చేసేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న పిజ్జా సాస్ని ఫస్ట్ వేసుకోవాలన్నమాట. బే లీఫ్ వేసుకోకూడదు, జస్ట్ సాస్ వేసుకోవాలి. పిజ్జా సాస్ వేసిన తర్వాత కొంచెం కింద బేస్లో మనం చీజ్ వేసుకున్నాం. కింద ఇంకా మళ్ళీ పైనుండి కూడా వెజిటేబుల్స్ వేసిన తర్వాత కూడా చీజ్ వేసుకుంటే బాగుంటుంది. పిజ్జాలో చీజ్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. అలాగే మన ఇష్టం, ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో క్యాప్సికమ్ కొంతమంది జస్ట్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసి వేస్తారు. నాకైతే కొంచెం కచ్చాపచ్చాగా ఇలా బేక్ అయిన తర్వాత పచ్చివి తినడమే ఇష్టం, కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, అలాగే ఉల్లిపాయలు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. నా దగ్గర చెర్రీ టమాటోస్ ఉన్నాయి, ఇవి చాలా బాగుంటాయి. సో పిజ్జాలో పెట్టుకుంటే బాగుంటాయి కాబట్టి గ్రీన్ ఇంకా బ్లాక్ ఆలివ్స్ మనకి దొరుకుతాయి, బట్ నా దగ్గర ఓన్లీ గ్రీన్ ఉన్నాయి. ఇవి పెట్టేసుకుందాం. అలాగే బేజిల్ డ్రై లీవ్స్. బేజిల్ అంటే తులసి మొక్కలో ఒక రకం అన్నమాట. వీటిని డ్రై చేసిన బేజిల్ పైనుండి ఇలా వేసేసి, కొంచెం కావాలి అంటే పైనుండి మిరియాల పొడి, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ కావాలంటే మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ సాల్ట్ ఉన్న చీజ్ ఉందంటే అది డైరెక్ట్గా వేసేసుకుంటే ఇంకా సూపర్.
చీజ్ మటుకి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. చీజ్ మటుకి సూపర్గా వేసుకోవాలి. చీజ్లో ఉండే ఫ్యాట్ మంచిది. చాలామంది చీజ్ తింటే లావ్ అయిపోతాం, తినకూడదు, మంచిది కాదు అనుకుంటారు. బట్ చీజ్ మంచి ఫ్యాట్. చీజ్ బాగా తిని బాగా ఎక్సర్సైజ్ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కార్నర్స్ కొంచెం ఇలా లైట్గా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే డ్రై అవ్వకుండా నూనె వేయడం వల్ల క్రిస్పీగా బాగా వస్తుందన్నమాట బేస్. కావాలి అంటే ఇంట్లో ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే ఇలా ఒక 5 నిమిషాలు పెనం మీద ఉంచిన తర్వాత దీన్ని డైరెక్ట్గా మనం ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఇది 5 నిమిషాలు అయ్యే లోపల ఒక్కసారి కిచెన్ని క్లీన్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయింది. టవ్ మీద పిజ్జా చూడండి చక్కగా పొంగుతూ ఉంది కదా. ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి కింద బేక్ అయిందా లేదా, కొంచెం మనకి కుక్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓవెన్ని నేను ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టాను. గ్లౌస్ వేసుకుందాం. మ్యాక్సిమం టెంపరేచర్లో మనం పెట్టుకోవాలి. పిజ్జా చేస్తున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి కింద హీట్ అవసరం లేదు, పైన హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓవెన్లో పెట్టిన తర్వాత 12 to 15 మినిట్స్లో మనం చెక్ చేసుకోవాలి. 12 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే పైన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయ్యా లేదో మీకు అర్థమవుతుంది. చీజ్ కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత మనం బయటికి తీసుకోవచ్చు. కింద ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి పైన ఒకటే లేయర్ కుక్ అయితే సరిపోతుంది. కావాలి అంటే అందులో మీరు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మరొక 15 నిమిషాలు వెయిట్ చేద్దామా. ఆటోమేటిక్గా ఓవెన్ ఆగిపోయింది. ఇప్పుడు మన పిజ్జాని బయటకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం పిజ్జాని కట్ చేసుకోవాలి. సౌమ్యశ్రీ కోసం మనం వెజ్ పిజ్జా తయారు చేసాం. క్రిస్పీగా ఉంది చూడండి. కింద లేయర్ కూడా బాగా కుక్ అయింది. ఇలా మనం పెనం మీద చేయకుండా డైరెక్ట్గా ఓవెన్లో పెడితే కింద పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకే ఫస్ట్ పెనం మీద కొంచెం బేక్ అయిన తర్వాత అప్పుడు ఓవెన్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది ఇలా బయట పెట్టేసాం అనుకోండి చల్లగా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇలా ఓవెన్లో దాచిపెట్టుకుందాం. పిజ్జా, వెజిటేబుల్ పిజ్జా. మరి సౌమ్యశ్రీ కోసం మనం చేసిన వెజ్ పిజ్జా తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూడండి. వెజ్ పిజ్జా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, చక్కెర, ఈస్ట్, కాస్త ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని నీళ్లు వేసి పిండి తడిపి కాస్త నూనె వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకొని గంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, టమాటో ప్యూరీ వేసి బాగా కలిపి అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, చక్కెర, ఉప్పు వేసి బాగా కలిపి చివరగా టమాటో కచప్ వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే పిజ్జా సాస్ రెడీ అవుతుంది. తరువాత కొంచెం కార్న్ మీల్ తీసుకొని డస్టింగ్ చేసుకొని ముందుగా తడిపి పెట్టుకున్న పిజ్జా పిండిని రౌండ్ గా ఒత్తుకొని పెనం పైన పరుచుకున్న తర్వాత పైనుండి పిజ్జా సాస్ వేసి చీజ్ వేసి ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టమాటోస్, గ్రీన్ ఆలివ్స్, అలాగే డ్రైడ్ బేసిల్, చివరగా మళ్ళీ చీజ్ పైనుండి వేసుకొని ఓవెన్ లో 12 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే వెజ్ పిజ్జా రెడీ అవుతుంది.